79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ఎంతోమంది మహనీయులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, ఎంతోమంది మహనీయులు తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి మన పరిపాలన మనం చేసుకోవాలి, ఈ బానిసత్వం వద్దు మనకు అని చెప్పి స్వాతంత్రాన్ని తెచ్చుకొని 79 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ దేశ స్వాతంత్రం. అందరికీ సమానత్వం ఉండాలి, అందరూ సమానత్వంగా బతకాలి, సమానత్వంగా జీవించాలి, ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఆర్థికంగా సామాజికంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశయంతో ఈ దేశ అభివృద్ధి పాటుపడాలనే ఆకాంక్షతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. కానీ ఈరోజు 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా అనేక రకాల అత్యాచారాలు, వరకట్నాలు, అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు, కులాల పట్ల వివక్ష, అనేక రకాల అసమానతలతో, కులాలు మతాల చిచ్చుతో ఇంకా ఎంతో అక్కడక్కడ అనేక రకాల సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అది చాలా బాధాకరం. అవన్నీ కూడా రూపం మాపాల్సిన అవసరం ఉంది, కూకటి వేలతో పీకేయాల్సిన అవసరం ఉంది. మనం స్వాతంత్రం తెచ్చుకున్నది అందరు సమానత్వంగా బతకాలని చెప్పి, అందరు సమానత్వంగా జీవించాలని చెప్పి. కానీ మనకన్నా చిన్న చిన్న దేశాలు, మనకన్నా ఏ చరిత్ర లేనటువంటి దేశాలు ఎంతో రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం కూడా అభివృద్ధి చెందాలి. స్వదేశీ వస్తువులను మనం ఎక్కువ ఎంకరేజ్ చేసుకోవాలి. మనం తయారు చేసిన వస్తువులకే గొప్ప విలువ ఉంది. ఇలా అనేక దేశాలు మన మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు మన మీద జులుం చేస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ప్రతి పౌరుడు మన దేశీయ వస్తువులను మనం వాడాల్సిన అవసరం ఉంది, మన దేశీయ వస్తువులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మేడ్ ఇన్ ఇండియా అనేది మనకు చాలా అవసరం. కనుక ఈరోజు ఇంకా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే తరహాలో మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించుకున్నాం. కనుక తెలంగాణ ప్రజలు ఇంకొక ప్రత్యేకత, అటు దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ స్వతంత్రంగా మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక ఇంకా ఒక బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలని చెప్పి రాబోయే రోజుల్లో మహిళలకు కూడా మరి రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. కనుక చట్టసభలలో రిజర్వేషన్ వస్తుంది కనుక స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కలిగించి రాజకీయంగా వాళ్ళను కూడా ఎదిగేటట్టు చేయాలని చెప్పని, మరి ప్రతి పౌరుడు దేశీయ వస్తువులపైన దృష్టి పెట్టాలని చెప్పని, ఫారిన్ గూడ్స్ అనేటివి గొప్ప కావవి, ఇండియన్ గూడ్స్ చాలా గొప్ప అనేది మనం ప్రచారం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు.